లోకేష్‌తో కంపేర్ చేస్తే గంజికి సంబంధించి అంత పెద్ద మనకి ఫేస్ లుక్ పరంగా చూస్తే ఆ స్థాయి అనిపించడు. అవును. కానీ నియోజకవర్గ సమీకరణాల రీత్యా చూస్తే అతనికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే కుల సమీకరణ ఎందుకు అంటే అది పద్మశాలీలు ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ వివాదం వాళ్ళకున్న ఏకైక సీటు మంగళగిరి. ఇవాళ కాదు, ఏకైక సీట్ వాళ్ళు. ఒకప్పుడు అది కంటిన్యూ గెలుస్తూ వచ్చేవాడు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు లేకపోతే అంతకుముందు వాళ్ళు పద్మశాలీలు గెలిపించుకుంటూ వచ్చారు. సిపిఎం తరపున గెలవడం ఇట్లాంటివి జరిగినాయి. అసలు ఎందుకు శారదం తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టింది ఆ రోజుల్లో? ఆ టైప్ లో ఎందుకు తిప్పారు? జమునని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ క్యాస్ట్ కి ప్రయారిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం అంటే ఖచ్చితంగా మెజారిటీ ఓటర్లు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం. కాబట్టి దాన్ని ఆశిస్తున్నారు. కానీ అది వైసీపీ పుణ్యమాని ఆళ్లరామకృష్ణారెడ్డి కారణంగా లేదా ఇటు వీళ్ళ కారణంగా ఇప్పటికీ 3 టర్మ్స్ లేకుండా పోలా. ఆళ్లరామకృష్ణ 2 సార్లు గెలిచాడు. రేపు పొద్దున మళ్ళీ లోకేష్ అక్కడ ఉంటున్నాడు. అంటే రెడ్డి కమ్మ సామాజిక వర్గాల చేతుల్లోకి అది వెళ్తే ఇక అసలు వాళ్ళకి ఎక్కడుంది ఆప్షన్? ఇంకో చోట ఎందుకు ఎన్నుకుంటారు వాస్తవంగా? ఇంకోటి జగన్